యెహోషువ గొప్ప విజయంతో ముందుకు దూసుకుపోతున్నాడు. బలమైన ఎరికో కొడలు కుప్పకూలిపోయాయి. ఎరికో ప్రాంతాన్ని ఇజ్రాయేలీలందరూ స్వాధీనం చేసుకున్నారు. తర్వాత హాయి పట్టణం స్వాధీనం చేసుకోవాలి. యెహోషువ ఎరికో పట్టణానికి వేగుల వారిని పంపినట్లుగా హాయిని కూడా వేగు చూడమని 2 వేగుల వారిని పంపించాడు. వారు వెళ్ళి హాయి పట్టణాన్ని వేగు చూచి యెహోషువ వద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. హాయి వారు కొద్దిగానున్నారు కదా అన్నారు. యెహోషువ 3,000 మందిని పంపించాడు. కానీ వారు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. యెహోషువ పంపిన మనుషులు హాయి పట్టణస్థుల ముందు నిలవలేకపోయారు. హాయి వారి చేతిలో 36 మంది చనిపోయారు. అప్పుడు జనులందరూ కూడా దుఃఖాక్రాంతులయ్యారు. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని ప్రార్థించారు. యెహోషువతో ఇట్లనెను, నీవేలా ఇక్కడ ముఖము నేల మోపుకొందువు? ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులే, తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగారు. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలనం చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని చెప్పారు. అప్పుడు యెహోషువ జనులందరినీ నిలవబెట్టి విచారణ చేసినప్పుడు యూదా గోత్రంలో ఆకాను ఒకడు ఆ పాపం చేసినట్టు రుజువైంది. షీనారు పై వస్త్రమును 200 తులముల వెండి 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని దొంగిలించి గొయ్యి తీసి అందులో కప్పి ఉంచాడు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ అతనికి మరణశిక్ష విధించారు. అప్పుడు యెహోవా కోపం చల్లారింది. ఇది పాత నిబంధనలో దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం యొక్క కట్టడ. ఈ కట్టడ మీరితే దానికి తగిన శిక్ష ఆ పాపం చేసిన వ్యక్తి భరించాలి. గలతీ 3:13 ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించానని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ మనుషులందరి పాపముల నిమిత్తం తానే శాపమై మనల్ని ఆ శాపం నుండి విడిపించడానికి ఆ ప్రభువే మన కొరకు శిక్షణ అనుభవించాడు. రోమా 3:20 ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఇటుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.